హలో అండి. పెళ్ళి అంటేనే చాలా సందడిగా ఉంటుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక అక్క బావ అవుతారనమాట. వీళ్ళైతే ఎంత బాగా డాన్స్ చేస్తున్నారండి. జంట అంటే మాత్రం ఇలాగే ఉండాలి, అంత బాగా పర్ఫామ్ చేస్తున్నారనమాట. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. అలాగే ఇక్కడ చూసిన తర్వాత ఇక ఈ ఊరేగింపు చూశాక చాలా కన్నుల పండుగగా జరిగిందనమాట పెళ్ళి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, వీరబాణం అనేది ఉంటుందని. ఇక ఇది ఆడపు వారి పెళ్ళి అనమాట. ఇక ఆడపు వారి ఇంట్లో పెళ్ళి జరిగినప్పుడు ఆ ఇంటి పెద్ద కొడుకుకి వీరబాణం అనేది చేస్తారన్నమాట. అది కూడా సాయంత్రం చేస్తారండి పెళ్ళి అయిన తర్వాత. ఇది వచ్చేసి మార్నింగ్ 11 AM కనమాట. 11 ఇలా అయితే వెళ్తారనమాట. ఇక 11 మంది లేదా 21 మంది ఆడవాళ్ళు ఇక పసుపు కుంకుమలు వేసిన నీళ్ళతోటి ఉపవాసం ఉండి ఇలా పుట్ట దగ్గరకు నడుచుకుంటూ వెళ్తారనమాట. ఇక పేటేరమ్మ గుడి అని ఉంది మా దగ్గర, అక్కడైతే మనకు పుట్ట అనేది ఉందన్నమాట, నాగేంద్ర స్వామి పుట్ట. ఇక ఆ పుట్ట దగ్గరకు వెళ్ళి ఇలా ప్రదక్షిణలు చేసి, ఒక 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నాగేంద్ర స్వామికి అలా ధ్వని అనేది పోస్తారనమాట. అంటే పవిత్రమైన వాటర్ని పోస్తారనమాట. అలా చేస్తున్న సమయంలో అదిగోండి చూస్తున్నారు కదండి, మీకు కనబడుతుంది కదా, ఇక నాగేంద్ర దేవత అనేది ఆవహించిందనమాట తనకి. అసలు చాలా బాగా ఆవహించిందనమాట. తను ఎంతసేపు అయినా సరే ఆ నాగేంద్ర స్వామి డ్యాన్స్ అయితే వేస్తోందనమాట. ఇక ఎప్పుడైతే నిమ్మకాయ పెట్టి నీళ్లు చల్లారో అప్పుడు కొంచెం శాంతించింది. ఆ నిమ్మకాయని కూడా చాలా కసితో కొరికేసిందనమాట. తనకి అంత ఇదిగా దేవత అయితే ఆవహించిందండి. అండ్ ఆ ధ్వని పోస్తారనమాట అందరూ. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా వాళ్ళు తెచ్చిన స్వచ్ఛమైన వాటర్ని ఆ పుట్ట మీద చల్లుతారనమాట. అలా నీళ్లు, పూలు, పసుపు, కుంకుమలు అన్నీ కూడా వేసి పూజిస్తారనమాట ఆ పుట్టని. దీన్నే ధ్వని పోయడం అంటారు. ఇది ఉదయం సమయంలో చేస్తారు, 11 చేస్తారండి. దానికోసం అని చెప్పేసి ఇక ఆడవాళ్ళు అయితే ఉపవాసం అయితే ఉంటారనమాట. ఎవరైతే ధ్వని పోయదలుచుకున్నారో వాళ్ళు ఈవినింగ్ మళ్ళీ వచ్చి ఇక్కడ పూజ చేసేంత వరకు కూడా ఉపవాసం అయితే ఉండాలి. ఇలా మా పూజ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. అంటే ఈ ఆడపు వారికి ఇది ఒక ఆచారం అండి. ఇలా పెద్ద కొడుకుకి వీరబాణం చేయడం అనేది ఒక ఆచారం అన్నమాట. ఇక అఖండ దీపం అయితే వెలిగిస్తారు. అలా అఖండ దీపం అనేది మళ్ళీ ఈవినింగ్కి వచ్చేసరికి అది కొండెక్కకూడదు కాబట్టి ఇక అక్కడ పూజించి ఆ తర్వాత ఆ దీపానికి గంప అయితే పెడతారండి. అది నేనైతే ఇక్కడ చూపించలేకపోయాను మీకు. గంప పెట్టేస్తారు. గంపకి కూడా హోల్స్ ఉంటాయి, అందులోంచి గాలి వెళ్ళకూడదు కాబట్టి ఒక దుప్పటి బెడ్షీట్, కొత్త బెడ్షీట్ని అయితే చుట్టేస్తారనమాట. అలా జ్యోతి ఆ నాగేంద్ర స్వామికి వెలుగుతూ ఉండాలన్నమాట. అయితే శాస్త్రం ఏం చెప్తారు అంటే ఈవినింగ్ వెళ్ళేసరికి అక్కడ మొలకలైతే వస్తాయి. అలా చేస్తే పిల్లలు, సంతానం అంతా బాగుంటుంది ఆ పెళ్ళైన ఆ కొత్త జంటకి అని చెప్పి ఆచారం అన్నమాట. దానికోసం అని చెప్పేసి ఇది చేస్తారండి. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక నేను వచ్చేసరికి అయితే ఇక లంచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక నేను వాళ్ళు తలంబ్రాలు పోసుకునేది అయితే క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. ఇక మా లంచ్ అయితే ఇలా కానిస్తున్నామండి. అండ్ ఇక లంచ్ రిసెప్షన్ అంతా కూడా ఆఫ్టర్నూన్ టైంలోనే జరిగిపోయిందనమాట. ఇక పెళ్ళి అయిపోయేసరికి 12 అట్లా అయిందండి. ఇక తలంబ్రాలు అన్నీ అయిపోయేసరికి. అండ్ ఇంకా ఏంటి అంటే ఈ ఆచారంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఇక ఉపవాసంలోనే ఉండాలి. ఆ దేవుడికి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్లిన నైవేద్యం సమర్పించేంత వరకు ఉపవాసంలోనే ఉండాలి. అలాగే వాళ్ళిద్దరూ కలిసే పాయసం కూడా వండాలన్నమాట నాగేంద్ర స్వామికి సమర్పించడం కోసం. అలాగే పెళ్లి కొడుకు వీరకత్తి అని చెప్పేసి పట్టుకుంటాడు. అలాగే పెళ్లి కుమార్తెకు వండిన పాయసం కుండ తల మీద పెట్టేస్తారనమాట. ఇద్దరికి కూడా పసుపు, గంధము, బొట్లు అన్నీ కూడా రాసి పెడతారు. ఇంకా ఒకటి ఏంటంటే ఒక వ్యక్తిని కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. అతనికి కూడా ఒళ్ళంతా కూడా పసుపు, కుంకుమ, బొట్లు పెట్టేస్తారు. అలాగే అతనికి చేతిలో బాణం అవి కూడా ఉంటాయండి. వాటితోటి
అతను వీళ్ళకు ఎదురుగా ఉండి డాన్స్ చేస్తూ ఇక వీళ్ళని తీసుకువెళ్తూ ఉంటాడనమాట, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని. యాక్చువల్గా అయితే ఎప్పుడు డప్పులతోనే చేస్తారు, బట్ ఇప్పుడు ట్రెండ్ అనేది చేంజ్ అయిందనమాట. ఇక డీజే కూడా పెడుతున్నారనమాట, ఎందుకంటే ఇక అదొక ఊరేగింపు లాగా ఉంటుంది అని చెప్పేసి. అదిగోండి చూస్తున్నారు కదా, ఇక మనం ప్రధానంకి ఎలాగైతే పట్టుకొని వెళ్తాము, దుప్పటి పెట్టేసి కర్ర పెట్టేసుకొని, అలాగే ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని అలా తీసుకొని వెళ్తాం అనమాట ఊరేగింపుతోటి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, పెళ్లి కొడుకు చేతిలో వీరకత్తి ఉంటుందన్నమాట. అలాగే ఇక పెళ్లి కూతురు తల మీద పాయసం కుండ అయితే ఉంటుందండి. వాళ్ళిద్దరికి ఎదురుగా ఇక ఒక వ్యక్తి అయితే ఉంటారనమాట. అతను బాణం ధనుస్సు పెట్టుకుని ఉంటాడు. ఇక కానీ యాక్చువల్గా అయితే అండి ఆ వ్యక్తికి అయితే దేవుడైతే రావాలన్నమాట. ఎప్పుడు కూడా ఆ వ్యక్తికి ఖచ్చితంగా వస్తారు, కానీ ఇతను వేరనమాట. ఇక ఇతనికి ఎందుకో మరి దేవుడు అనేవాళ్ళు రావట్లేదనమాట. అందుకే అందరూ కూడా అసలు నీకు రావాలి అది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. కానీ అతను ఎంతప్పటికీ కూడా అసలు దేవుడు అతనిలోకి అసలు ఆవహించటం లేదు. ఇక చివరికి ఏం జరిగిందంటే, ఇక ఆ పెళ్లి కూతురుకే దేవుడు ఆవహించారనమాట. అంటే పెళ్లి కూతురు వాళ్ళకి కానీ అతనికి ఆ వ్యక్తికి కానీ ఎవరో ఒకరికి దేవుడు ఆవహిస్తాడు. బట్ ఇక్కడ మాత్రం ఇక పెళ్లి కూతురికే దేవుడు ఆవహించారనమాట. ఇది మాత్రం చాలా ఒక చౌడ చక్కని ఘట్టం అనమాట. ఇక మా గౌడవారి పెళ్ళిళ్ళలో అది కూడా కొంతమందికి మాత్రం ఆచారం ఉంటుంది ఇలా. మాకైతే ఆడెప్పు వారి ఇంటి పేరు వారికి, అలాగే నర్సింగ్ వారి ఇంటి పేరు వారికి ఉంటుందన్నమాట ఈ ఆచారం అయితే. ఇక్కడ ఇక డీజేకి డాన్స్లు, అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదండి, ఇక పెళ్లి కూతురికి అయితే దేవత ఆవహించారనమాట. ఇక అతనికి ఆవహించలేదు, కానీ పెళ్లి కూతురికి బాగా ఆవహించారనమాట దేవత. ఇంకా అలాగే కొంచెం నీళ్లు చల్లి ఆమెని కొంచెం శాంతింప చేశారనమాట దేవతని. ఇక అతనికి రావడం లేదు దేవుడు అని చెప్పేసి అతని తరపు వారే ఇంకొకరు వచ్చారనమాట. ఇక చివరికి అతనైతే తీసుకున్నారనమాట. ఓకే నేను చేస్తాను అని చెప్పేసి ఇక ఈ అసలు వ్యక్తి వెళ్ళిపోయి వేరే అతను వచ్చారనమాట. ఇక తనని శాంతించడం కోసం ఆ పెళ్లి కూతుర్ని కొంచెం వాటర్ అయితే చల్లారండి. అలాగే ఇప్పుడు ఇక వాళ్ళు ఉదయం నుంచి ఏమీ తినకుండా నైట్ అయితే 8:30 అలాగైందండి. వాళ్ళు ఆ తీసుకువెళ్ళిన ప్రసాదాన్ని నాగేంద్ర స్వామికి అప్పగిచ్చి రావడానికి అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక మా పూర్వీకి అయితే డాన్స్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి రానని కూడా అంటున్నాడు. ఇక ఆ పాయసం కూడా ఆమె ఒక్కతే పాపం మొయ్యలేదు కాబట్టి ఇక తనకి సహాయంగా పక్కన లేడీస్ అందరూ కూడా ఉండి హెల్పింగ్ చేస్తూ ఉంటారనమాట. అది పడిపోకుండా తనకి కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటారు. ఆమెకు మాత్రం దేవత వస్తూనే ఉందన్నమాట. ఒక 2 times అయితే వచ్చింది పెళ్లి కూతురికి. ఇదిగోండి ఇక అతను కూడా చూస్తున్నారు కదా, ఇక అతను కూడా బాగానే చేశారనమాట. యాక్చువల్గా అయితే వాళ్ళకి అలా చేసే వాళ్ళకి ఇంకా ధనుసు బాణం పట్టుకునే వాళ్ళకి చాలా బాగా వస్తుందండి దేవత. కానీ ఇక్కడ మాత్రం కొంచెం రాలేదనమాట ఈసారి అయితే. మేము చూసిన వాటిల్లో ఈసారి అయితే పెళ్లి కూతురికి అయితే వచ్చిందనమాట. అండ్ ఇదండి ఇలా జరుగుతుందనమాట. మా ఆడెపో వారి అంటే మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు ఆడెపు అనమాట. అలాగే మా అక్క వాళ్ళ అత్తింటి పేరు కూడా ఆడెపు అనమాట. ఇక ఆడెపు వారికి ఈ సాంప్రదాయం అయితే ఉంటుంది. అలాగే మా పెద్దక్క వాళ్ళకి జరిగింది వీరబాణం అనేది, అలాగే మా చిన్నక్క వాళ్ళకి కూడా జరిగింది అనమాట వీరబాణం అనేది. వాళ్ళ ఇంటి పెద్ద కొడుకుకి ఖచ్చితంగా చేస్తారు వీరబాణం అనేది. ఇలా వీరకత్తి ఇంకా పాయసం కుండతోటి నాగేంద్ర స్వామి దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకొని ఇక ప్రసాదాన్ని సమర్పించి వస్తారనమాట. కొత్త జంటకు అంతా మంచి జరగాలి, సంతానం అంతా కూడా మంచిగా కలగాలి అని చెప్పేసి ఇలాంటి ఆచారాన్ని అయితే పాటిస్తూ ఉంటారండి మా ఇళ్ళల్లో. పెళ్ళి అంటేనే చాలా ఎంజాయ్గా జరుగుతుంది కదండి. ఆ పెళ్ళికి మరింత ఆనందాన్ని తీసుకువచ్చారనమాట. ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు కదా, ఇక వీలైతే అక్క బావ అవుతారనమాట. ఇక పెళ్లి కొడుకు సొంత బాబాయి అలాగే పిన్ని అనమాట. ఇక వీళ్ళిద్దరూ మాత్రం డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారండి.
ఇక జంట ఎలా ఉండాలి అంటే ఇక వీళ్ళిద్దరే అన్నట్టుగా ఉందన్నమాట. సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట ఈ పెళ్ళిలో. ఈ వీరబాణంలో ఆ డీజేని చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారనమాట వీళ్ళు మాత్రం వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్తో. ఎప్పుడు అయితే డాన్స్ అయితే వెయ్యరు కదండి, అందరూ ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడే కదా వాళ్ళ టాలెంట్ అలాగే ఇక ఇట్లాంటి పర్ఫార్మెన్సెస్ అనేవి ఇస్తారు. అలాగే వాళ్ళు అయితే ఈ పెళ్ళిలో చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూస్తూ మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇలా పెళ్ళిలోనే కదా అందరం కలిసి ఈ ఆటలు పాటలు ఉంటాయి కదా, అలా బాగుందనమాట. మ్యారేజ్ అయితే బాగా జరిగింది. అండ్ ఇప్పుడు పెళ్ళి జరిగే బాబు వాళ్ళ నాన్న అయితే రీసెంట్గానే ఎక్స్పైర్ అయ్యారండి. ఇక వాళ్ళ నాన్న కోరిక మేరకు పెళ్ళి అయితే చాలా చక్కగా చేసుకున్నారనమాట. అలాగే వాళ్ళ నాన్న కోరిక అనమాట అది ఈ మ్యారేజ్ అనేది ఇక సాగర్లోనే జరగాలి, అలాగే వీరబాణం అనేది కూడా ఖచ్చితంగా జరగాలి అని, అలాగే ఏ లోటు లేకుండా తన పెళ్ళి అయితే బాగా జరిగిందండి. అండ్ ఇక్కడ వాళ్ళ బాబాయి పిన్ని చేతుల మీదుగా పెళ్ళి అయితే జరిగిందనమాట. ఇక అన్న వదినలకు ఎటువంటి ఇది కలిగించకుండా ఈ పెళ్ళి అయితే బాగా చేశారండి అందరూ కూడా. ఇదండి మా గౌడాస్లో ఉండే కొంతమంది ఇంటి పేర్ల వాళ్ళకి ఉండే ఒక ఆచారం అనమాట. ఇది వీరబాణం అనే ఆచారం. మీలో ఎంతమందికి ఈ ఆచారం గురించి తెలిసి ఉంటుంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నేను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి మా పూర్విక్ అనమాట. ఇక నా కొడుకు డ్యాన్స్ మాత్రం మామూలుగా చేయలేదన్నమాట. కానీ ఆ జనాలలో ఎక్కడ తొక్కేస్తారేమో అన్న భయంతో వాడిని వేయకుండానే వెతుకుంటున్నాం అనమాట మేము. ఎందుకంటే పొరపాటున ఎవరితో ఒకళ్ళు చెయ్యో కాలో తలిగి వాడు పడిపోతే వెంటనే తొక్కేస్తారు కదండి, తెలియదు కదా వాడు పడిపోయాడన్న విషయం కూడా. అందుకోసం అని చెప్పేసి కాపలా కాచుకుంటూ ఇక వాడిని వెంటనే డ్యాన్స్ చేయకుండానే తీసేసుకుంటున్నాం. బట్ వాడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడనమాట. నేను కూడా డ్యాన్స్ చేయాలని చెప్పేసి ఇక కూర్చొని కూడా వాడు డ్యాన్స్ చేస్తున్నాడండి. ఇలా ఎగురుతున్నాడు అనమాట కూర్చొని కూడా. ఇంకా వాడిని ఎత్తుకొని మరి ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే కూర్చొని వాడు వేస్తుంటే పొరపాటున పడిపోతే ఎక్కడ తొక్కేస్తారో అని భయం వేసింది అనమాట. ఇలా ఇక ఈసారి పెళ్ళి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట అందరూ కూడా. ఇక మా పూర్వీకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట ఈ డీజేలో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక చివరి వరకు కూడా వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ అయితే తగ్గలేదనమాట. ఇక అక్క బావ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళు ఇంకా పర్ఫామ్ చేస్తూనే ఉన్నారనమాట. అంత ఎనర్జీతో పర్ఫామ్ చేశారు. అలాగే అందరికీ వినోదాన్ని అయితే పంచారండి. ఆ తర్వాత ఇక లాస్ట్ ఘట్టం ఏంటంటే ఆ గుడికి రీచ్ అవ్వడం. ఎదిగోండి ఇక్కడికైతే రీచ్ అయ్యామన్నమాట. ఇక ఉదయం ఎక్కడైతే ధ్వని పోసామో అక్కడికైతే రీచ్ అయ్యాము. అండ్ రీచ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు ఆ పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు అయితే చేయాలి. ఇందాక చూస్తారు కదా గంప పెట్టి దానికి క్లాత్ చుట్టించారు కదా, ఆ దీపం కొండెక్కకుండా ఉండడం కోసం. ఇక ఇప్పుడైతే ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఆ గంపను తీసేసి ఇప్పుడు కనిపిస్తుంది కదండి అఖండ జ్యోతి. ఇక ఆ పుట్ట చుట్టూ నాగేంద్ర స్వామి చుట్టూ కూడా ఒక 3 ప్రదక్షిణలు చేశారు. ఆ చేసిన తరువాత ఇప్పుడు మనకి బాణం తీసుకువచ్చారు కదండి, ధనుస్సు బాణం. అక్కడ ఉన్న థ్రెడ్ని తీసేసి ఇక్కడ ఆ బాణము ధనుస్సు గుచ్చేసి ఆ థ్రెడ్ని అయితే కట్టేస్తారనమాట. ఎక్కడైతే పూజ చేశారో మార్నింగ్ అక్కడ ఇలా థ్రెడ్ని కట్టేస్తారనమాట. ఆ తర్వాత ప్రసాదంగా కుడుములు అలాగే ఇక పాయసం తీసుకొని వచ్చారనమాట. ఆ కుడుములు పాయసం ప్రసాదంగా సమర్పించేస్తారు. అలా సమర్పించిన తరువాత కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇక హారతి అయితే ఇస్తారనమాట. ఇంతటితో ఆ హారతి ఇవ్వడంతో పూజ అనేది సంపూర్ణం అవుతుంది. ఇక మనస్ఫూర్తిగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ జంటకు అంతా మంచి జరగాలి అని చెప్పేసి కోరుకుంటారనమాట. ఇలా ఈ మా వీరబాణం కార్యక్రమం అయితే ముగిసిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.